హాయ్ హై టు ఆల్. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్గా జాబితా చేయబడిన ప్రాంతాన్ని పేర్కొనండి. ఒకటి థార్ ఎడారి, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గిర్ అడవి. అయితే దీంట్లో ఆన్సర్ వచ్చి పశ్చిమ కనుమలు అవుతుంది. దీన్ని ఏంటంటే జీవ వైవిధ్య హాట్స్పాట్గా గుర్తించారు. ఫస్ట్ మనకి జీవ వైవిధ్యం అంటే ఏంటో తెలియాలి. అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే అధిక జీవ వైవిధ్యం ఉన్న మరియు మానవ కార్యకలాపాల ద్వారా ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు. ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. అంటే వీటికి మానవుల నుంచి ముప్పు ఉంటుంది కాబట్టి వీటి సేఫ్టీ కోసం కొన్ని ప్రాంతాలని జీవ వైవిధ్య హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది. అవి మన ఇండియాలో వచ్చి 4 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయితే 36 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఇండియాలో అయితే 4 ఉన్నాయి. ఇండియాలో ఉన్న 4 ఏంటంటే పశ్చిమ కనుమలు 1, హిమాలయాలు 2, ఇండో బర్మా ప్రాంతం 3, సుందర్లాండ్ ప్రాంతం 4. ఇప్పుడు ఇక్కడ థార్ ఎడారి, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, గిర్ అడవి. ఆన్సర్ వచ్చి పశ్చిమ కనుమలు అవుతుంది. అయితే మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి థార్ ఎడారి, దాని గురించి ఒకసారి చూద్దాం. థార్ ఎడారి వచ్చి ఇండియాకి వాయవ్య దిశలో భారత్కి పాకిస్తాన్కి సరిహద్దులో ఉంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉంది. దీన్నే గ్రేట్ ఇండియన్ డిసర్ట్ అని కూడా అంటారు. ఇండియాలో ప్రధాన భాగం వచ్చి ఈ డిసర్ట్ ప్రధాన భాగం రాజస్థాన్లో ఉంది. కొంత భాగం వచ్చి హర్యానా, పంజాబ్, గుజరాత్లలో ఉండగా పాకిస్తాన్లోని పంజాబ్లో కొంత భాగం ఉంది. అంటే ఇండియాలో ప్రధాన భాగం వచ్చి రాజస్థాన్లో, కొంత భాగం వచ్చి హర్యానా, పంజాబ్, గుజరాత్, పాకిస్తాన్, పంజాబ్లోనే విస్తరించి ఉంది. థార్ ఎడారిని పాకిస్తాన్లో ఖలిస్తాన్ ఎడారి అని పిలుస్తారనమాట. థార్ ఎడారి యొక్క భౌగోళిక సరిహద్దులు వచ్చి వాయవ్యాన సట్లెజ్ నది, తూర్పున ఆరావళి పర్వతాలు, దక్షిణాన రాన్ ఆఫ్ కచ్, సాల్ట్ మార్ష్, ఉప్పు కయ్య అని అంటారు, పశ్చిమాన వచ్చి సింధు నది. ఇలా ఉన్నాయి దీని సరిహద్దులు. దీని అంటే థార్ ఎడారి యొక్క భౌగోళిక సరిహద్దులు. ఈ థార్ ఎడారి ఏర్పడటానికి కారణం ఏంటంటే చాలామంది భావించేది షుగ్గర్ నది ఇంకిపోవడం. ఇంకా కొన్ని నమ్మకాలు ఏంటంటే భారతీయ కావ్యాలు ఈ ప్రదేశాన్ని లవణ సాగరంగా వర్ణించడం జరిగింది. రామాయణంలో రాముడు లంక మీద దండెత్తడానికి అడ్డుగా ఉన్న ద్రుమకాహల్య సముద్రాన్ని ఎండించడానికి ఆగ్నేయాస్త్రాన్ని సంధించిన సమయంలో దానికి ఉత్తరంగా మారుకాంతురని చేత ఏర్పడిన మంచినీటి సరస్సు లవణ సాగరంగా ఉన్నట్టు ప్రస్తావన చేయబడిందనమాట. ఈ థార్ ఎడారిలో ఉన్నటువంటి మొక్కల పొదలు వచ్చి పోక్, వట్టి, ఇంగుడ, జుజుబి, గడ్బేర్, ఆపిల్ అప్ నోడం, సనయ, ట్రూహియా, అర్ని, సింపోటి, గోలిబెర్రీ, గుగ్గిలది, కరీర్ లేక కిర్త్, అలాయ్. ఔషధ మొక్కలు వచ్చి సందూర్, దుర్వ, బంచ్ గ్రాస్, హమారాకాస్, బఫెల్ గ్రాస్, దర్ప, షకోర్, జీనస్, జాన్సన్ గ్రాస్, గావాక్షి లేక ఇంద్రవారణి. అభయారణ్యాలు వచ్చి ఈ థార్ ఎడారిలో 11 ఉన్నాయి. అంటే జంతు పెంపకానికి అవసరమైన మేతను ప్రాంతీయంగా లూంగు పాండ్స్ లేక లోకసంగ్రి అని పిలవడం జరుగుతుంది. ఎండిన కాయలను కోకా అంటారు. ఎడారి టేకు, మర్వారి టేకు జాతి చెట్లు. పరిసర ప్రజలు దీనిని రోహిడా అని పిలుస్తారు. ఇక్కడ పరిశ్రమలు వచ్చి పాలరాతి పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా రాజస్థాన్లో. తాజ్మహల్ నిర్మాణానికి కూడా రాజస్థాన్లోని నవగఢ్ డిస్టిక్ మాక్రాన్ ఉత్పత్తి చేసిన పాలరాలను వాడటం జరిగింది. జోధ్పూర్ వద్ద ఘాట్పత్తర్ అని పిలిచే ఎర్రరాళ్ళు కూడా వాడటం జరిగింది. జాలోర్ వద్ద గ్రానైట్ మెరుగుపెట్టే కర్మాగారం ఉంది.
జైసల్మీర్ వద్ద ఒంటెల చర్మంతో చేయబడిన మెసెంజర్ సంచుల ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఉప్పు నీటి సరస్సులు వచ్చి సాంబార్, పచ్చద్ర, తాల్చాప్రా, పలౌడి, లంకన్సర్ వద్ద నుండి సోడియం క్లోరైడ్ సాల్ట్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి పశ్చిమ కనుమల ఆన్సర్ ఇదే కాబట్టి దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. పశ్చిమ కనుమలు వచ్చి 140,000 చదరపు కిలోమీటర్లతోటి మన ఇండియాలో విస్తరించడం జరిగింది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది. ఇవి వచ్చి ఈ ప్రదేశం ఇండియాలో ఎక్కడ విస్తరించిందంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో విస్తరించిందనమాట. దీన్నే గ్రేట్ ఎస్కార్ప్మెంట్ అని కూడా అంటారు. ఈ శ్రేణి తపతీ నది దక్షిణంగా గుజరాత్లోని సోంగాద్ పట్టణ సమీపంలో ప్రారంభమవుతుంది. కేరళలోని పాల్ఘాట్ గ్యాప్ వద్ద ఈ శ్రేణి అనేది ముగుస్తుంది. భారతదేశంలో దాదాపు 40% పరివాహక ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. నదులు పడమటి కనుమల్లో పుడుతున్నాయి. ఈ కనుమల్లో 7,402 జాతులు పుష్పించే మొక్కలు, 1814 పుష్పించని మొక్కలు, 139 క్షీరద జాతులు, 508 పక్షి జాతులు, 179 ఉభయచర జాతులు, 6,000 కీటకాలు, 209 మంచినీటి చేప జాతులు. పడమటి కనుమలు అరేబియా సముద్రాల మధ్య సన్నని తీర మైదానం ఉంది. దీన్ని ఉత్తర భాగాన కొంకన్ అని పిలుస్తారు. దక్షిణ భాగాన్ని మలబార్ అని పిలుస్తారు. మహారాష్ట్రలో ఘాట్స్కు తూర్పున పర్వత ప్రాంతాన్ని దేశ్ అని, కర్ణాటకలో కనుమలకు తూర్పున పర్వత ప్రాంతాన్ని మలైనాడ్ అని, ఈ శ్రేణిని మహారాష్ట్ర, కర్ణాటకలో సహ్యాద్రి అని పిలుస్తారు. అయితే నెక్స్ట్ ఇంకో వీడియోలో తెలియజేస్తా. థ్యాంక్ యూ.